గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే పలు అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ రావు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో బీసీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్స్ కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. అయితే ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నెలాఖరులోపు రిజర్వేషన్స్ ను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ ఈ అంశంపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను సైతం నియమించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్స్ ను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో చేయాల్సిన సవరణలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని, వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. సుమారు 7.5 కాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొత్తగా 22,033 కొలువులకు త్వరలోనే నోటిఫికేషన్స్ కూడా ఇవ్వాలని మంత్రివర్గం చర్చించింది. మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్ పూర్తి డీటెయిల్స్ ను సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల హాజరు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. 2 నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని మంత్రివర్గం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది.